ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం మరింత ముదురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా దువ్వాడ కుటుంబం వ్యవహారం గురించే చర్చ జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య మరోసారి మీడియా ముందుకు రానున్న తరుణంలో ఏం జరుగుతుందో అని క్షణక్షణం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శ్రీనివాస్ అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తున్నా అని చెప్పిన తరుణంలో ఆయన ఏ విషయాలు వెల్లడిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం సంబంధించిన వ్యవహారం క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే అర్ధరాత్రి వరకు హైడ్రామా, మొన్న వాళ్ళ కూతుళ్ళు తండ్రి కావాలని వాళ్ళు హైడ్రామా, నిన్న భార్య కూతుళ్ళు కలిపి హైడ్రామా, దువ్వాడ శ్రీనివాస్ కూడా వాళ్ళ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం, పోలీసులు అడ్డుకోవడం, అదేవిధంగా ఏ మహిళ వల్ల వివాదం జరిగింది ఆ మహిళ మీడియా ముందుకు వచ్చి తాము పెళ్లి చేసుకోబోతున్న అవకాశం ఉంటే మొత్తం పెళ్లి చేసుకుంటాం కూడా పల్లగుద్ది మరీ చెప్పడం, ఇదంతా కూడా చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం పూర్తిగా రచ్చకెక్కిందని చెప్పొచ్చు. ఎన్నికల ముందు కూడా ఇదే విధమైన విధానం అయింది. జగన్ దగ్గరికి పంచాయతీ కూడా తీసుకెళ్లేదు, తాడేపల్లిలో పంచాయతీ పెట్టారు, అయినప్పుడు కూడా పేర్లేదు. ఎన్నికల అనంతరం కూడా ఈ వ్యవహారం మరింత ముదిరింది. ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ కూడా రాత్రి స్పందించడం జరిగింది. అని చెప్పిన దాని ప్రకారం అయితే తానైతే గత 2 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నానని, ఎవరితో సంబంధం లేదని, తాను వేరే ఇల్లు కట్టుకుని ఉంటున్నానండి, ఇక్కడికి వచ్చి ఇల్లు కావాలని చేయడం తప్పు కాదని, అదేవిధంగా వాణికి తన భార్యకి అధికార పార్టీ టీడీపీ సపోర్ట్ ఉందని, వాళ్ళందరూ కలిసి తనని అంతమొందించేందుకే ఈ విధంగా చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేశారు. అవన్నీ కూడా నేను ఆధారంతో సహా ఇవాళ మీడియా ముందుకు వచ్చి చెప్తానని కూడా చెప్పడం జరిగింది. అదే దువ్వాడ శ్రీనివాస్ కనుక చెప్తే వాణి కూడా మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ వివాదానికి ప్రధాన కారణమైనటువంటి మాధురి అయితేనే, దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అయితే, దువ్వాడ శ్రీనివాస్ అయితేనే ఎవరికి వారు వాదనలో వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనం చూసే మాధురి కూడా ఆ దువ్వాడ శ్రీనివాస్ ని వదిలేసింది, ఆవిడ పట్టించుకోలేదు 2 సంవత్సరాలు. ఆయన యోగక్షేమాలు నేను ఒక ఫ్రెండ్ గా నేను చూసుకోవడం తప్ప, నేను ఉండడం తప్ప అని చెప్తుంది. అవసరమైతే వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం కూడా ఒప్పుకుని విడాకులు తీసుకుని వివాహం చేసుకుంటా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించింది. అదేవిధంగా వాణి అయితే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఎంత అన్యాయం చేస్తారు, ఆడపిల్లల భవిష్యత్తు ఏంటని కూడా ఆమె నిలదీసే పరిస్థితి కనిపించింది. తను కూడా నాకు ఎటువంటి ఆస్తి అక్కర్లేదు, ఒక తండ్రిగా దువ్వాడ శ్రీనివాస్ కూతురికి ఏ న్యాయం చేస్తారు చేయమనండి అని ఆమె చెప్తుంది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ అయితే 30 ఏళ్ళుగా నేను నరకం చూశాను వాణితో, ఇప్పుడు నన్ను మరింత ఇబ్బంది పెడుతుంది, ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నానని చెప్తున్నారు. ఇలా ఎవరికి వారి వాదన వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా రచ్చకెక్కింది. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా సరే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మొత్తం చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గతంలో కూడా దుందుడు స్వభావం, అందరితో విభేదాలు, కేసులు, ప్రతిపక్షాల్లో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నుంచి అనేక ఆరోపణలు చేయటం, ఇవన్నీ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారాన్ని చాలా ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేయడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఇవాళైతే దువ్వాడ శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి పూర్తి ఆధారాలతో తనని గతంలో కూడా అంతమొందించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా రాత్రి కట్టర్ తెచ్చి మరి తన గేట్ ను కోసేసి లోపలికి ఎంటర్ అయ్యారు. దువ్వాడ వాణికి, తన భార్య వాణికి టీడీపీ సపోర్ట్ ఉంది. వచ్చిన నాయకుల పేరు కూడా ఆయన చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆమె వెనకాల వచ్చారు, నన్ను అంతమొందించడానికి వచ్చారు. ఇప్పటికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాను, ఎవరు పట్టించుకోలేదని ఆయన చెప్తున్నారు. దువ్వాడ వాణి అయితే తనకు న్యాయం జరిగే కూడా వివాదాన్ని వదిలిపెట్టేది అని చెప్తుంది. మొత్తానికి గత 2 రోజులుగా కూడా ఈ వ్యవహారం చాలా కీలకంగా మారింది, అన్ని చోట్ల కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ అయితేనే, వాణి అయితే మళ్ళీ ఇవాళ ఒకసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఏం చెప్తారు ఏంటో వేచి చూడాలి. సౌజన్య, థ్యాంక్ యూ వాసు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు రచ్చకెక్కింది. 2వ పెళ్లి చేసుకుని తనను రోడ్డున పడేస్తారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై ఆమె కూతురుతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. దివ్యల మాదిరి అనే మహిళతో వేరే కాపురం పెట్టాడని ఇటీవల కన్నీరు పెట్టారు. ఏ హక్కుతో మాదిరిని మా ఇంట్లో నా భర్తతో ఉంటుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్నిటితో పాటు కుటుంబాన్ని కోల్పోయారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కన్నీరు పెడుతున్నారని, నిజానికి అది మొసలి కన్నీరని జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి కుమార్తెలు ఆరోపించారు. వ్యక్తిత్వం లేని ఆయన వైఖరితో కుటుంబమే కాదు, నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, పార్టీ రోడ్డున పడిందని ఆరోపించారు. వేరే మహిళతో అక్కవరం వద్ద నిర్మించిన ఇంట్లో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు.
నేను పని ఇంట్లో ఉన్నారనుకుంటున్నారా మీరు? ఏదైతే ఉన్నాను, వదిలేను కదా పిల్లలకి. అతను వదిలేసినట్టు నేను వదిలేయగలనమ్మా. మాకేం లేదు అన్నది చెప్పండి కదా. మరి మా డాడీకి పెట్టిన మెసేజ్ నా దగ్గర చూపిను. ఏం పెట్టిందో ఏమీ లేనప్పుడు 2022 డిసెంబర్లో, అంటే ఇది సెప్టెంబర్లో నవంబర్లో మెయిన్ స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్లో 2022 డిసెంబర్లో. మాదిరి డీపీ కూడా కొంచెం బ్లర్గా ఉంది, బట్ తెలుస్తుంది కదా మీకు. తను జూమ్ అవుట్ చేయండి. గడప గడపకి వచ్చేది మీకోసమే, ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఏమీ లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? ఫ్రెండ్ అని కాదా అమ్మ, ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా? చూసారు కదా, డేట్ కనిపిస్తుంది కదా. ఇంకా ఉన్నాయి స్క్రీన్ షాట్ చాలా. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం మరింత ముదురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా దువ్వాడ కుటుంబం వ్యవహారం గురించి చర్చ జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మరోసారి మీడియా ముందుకు రానున్న తరుణంలో ఏం జరుగుతుందో అని క్షణక్షణం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే గత 2 రోజులుగా, అంటే మొన్న రాత్రి నుంచి కూడా ఏదైతే వివాదాస్పదంగా మారినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాల నేపథ్యంలో హైటెన్షన్ ఇప్పటికే కొనసాగుతుంది. ఒక హై డ్రామాలో ఒకవైపు దువ్వాడ శ్రీనివాసరావుతో కలిసి సహజీవనం చేస్తున్నటువంటి మాధురి కావచ్చు, మరోవైపు తన భార్య హోదాలో రోడ్డు మీదకి వచ్చినటువంటి వాణి కావచ్చు, వీళ్ళు ఎవరికి వారుగా అది ఎక్కడ తగ్గే ప్రసక్తి అయితే కనబడలేదు. పూర్తిగా దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉండాలని చెప్పి భార్య కోరుకుంటుంది. అదేవిధంగా కుమార్తెలు హైందవి, నవీన్లు కూడా నవీన కూడా ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రితో కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్న నేపథ్యంలో ఇది అయితే పూర్తిగా చిలిపి గాలివానగా మారి ప్రస్తుతం అయితే రాజకీయ రక్షకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ కుటుంబ కలహాలు కాస్త రావణ కాష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు తన కుటుంబాన్ని వదిలేసి ప్రజాసేవకు అంకితమైనట్టు గొప్పలు చెప్పుకోవడం ఇప్పుడైతే ప్రతిపక్షాలకు కూడా ప్రస్తుతం అధికార పార్టీకి కూడా ఒక ఆయుధంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దువ్వాడ శ్రీనివాస్ దుందుడుకు స్వభావంతో అప్పటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎంతో మానసిక క్షోభను అనుభవించారు, అవమానాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు భార్య వాణి నాకు తన ఇంట్లో స్థానం కావాలని చెప్పి పట్టుబడుతున్న నేపథ్యంలో ఒక సందర్భంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. అదేవిధంగా బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి వాణి, హైందవి, నవీనలు అయితే అంతా ధీటుగా ఎదుర్కొని బయటకు తోసేసిన పరిస్థితి కూడా మనకు విజువల్ లో కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ కూడా తన దుందుడుకు స్వభావాన్ని బయట పెడుతూ మహిళలపై కూడా దాడి చేసే కార్యక్రమానికైతే పూనుకుంటున్న నేపథ్యంలో మరోవైపు భార్య వాణికి అయితే స్థానికుల మద్దతు కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ వాణికి, హైందవి, నవీనలకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ అయితే పెరుగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కూడా స్పందిస్తూ గత 2 సంవత్సరాలుగా కూడా నన్ను మానసిక క్షోభకు గురి చేసి నాకు దూరంగా ఉంటూ నేను ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా జీవిస్తున్న నేపథ్యంలో నా మీద కక్ష కట్టి నా మీద మళ్ళీ ఈ గొడవకు రావడం, రోడ్డు మీదకి రావడం అనేది కూడా ఇది ఒక రాజకీయ కుట్ర అంటూ కూడా ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎదైనప్పటికీ కూడా గత నిన్నటి నుండి చూసుకుంటే ఏదైతే టెక్కల్లో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఇది మరింత పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ మహిళతో సహజీవనం చేస్తున్నారో మాధురి అనే మహిళ కూడా చాలా నిస్సంకోచంగా మీడియా ముందుకు వచ్చి నేను శ్రీనివాస్ తో కలిసి ఉంటున్నాను, నాకు ఆయన గైడు తర్వాత మార్గదర్శకుడు అంటూ కూడా స్తుతించడం అయితే ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాస్ తనను ఆదుకున్నాడని, తన జీవితం నాశనం అయిపోయిన సమయంలో నన్ను తీసుకొచ్చి చేరదీసి నాకు దారి చూపించాడంటూ కూడా ఆమె అయితే చెప్పడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ తాళి కట్టిన భార్య, అదేవిధంగా కూతుర్లు ఉంటుండగా ఒక మహిళతో వేరేగా ఉండడం అనేది అయితే
హిందూ సాంప్రదాయాలు ఇది చట్టవిరుద్ధం. అది కాకపోతే ఒక భార్యని పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి వేరే మహిళతో ఉండడం కూడా సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా స్థానికుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి అయితే ఇంకా చాలా తీవ్ర స్థాయిలో వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. భార్య వాణి కూడా ఎక్కడా తగ్గే ప్రసక్తి లేదంటూ ఇన్నాళ్ళు కూడా నేను వేచి చూశాను, దువ్వాడ శ్రీనివాస్ లో మార్పు వస్తుందని చెప్పి వేచి చూశాను, కానీ పరిస్థితి ఇంకా చేదారిపోతున్న నేపథ్యంలో నేను ఇప్పటికీ కూడా రోడ్డు మీదకి రాకపోతే పూర్తిగా మమ్మల్ని వదిలిపెట్టి వేరే ఎవరైతే మాధురి ఉన్నారో మాధురితో పూర్తిగా జీవనం సాగించే అవకాశాలు లేకపోలేదు, కాబట్టి మేము అన్యాయం అయిపోతామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ లో భార్య వాణి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి అయితే ఇప్పుడే చక్కబడే పరిస్థితులు అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు. సౌజన్య, ముఖ్యంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి కూడా మొదటి నుంచి కూడా వివాదాస్పదమే. రాజకీయ విమర్శలు కావచ్చు, ఎదుటి వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, అవమానించడం కానీ, దాడులు చేయడం, భయపడడం కూడా గతంలో చేశారని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కి అయితే పూర్తిగా ఇది వ్యతిరేక పవనాలనే చెప్పుకోవచ్చు. రాజకీయం కూడా దీనికి ఎక్కువగా దువ్వాడ శ్రీనివాస్ ఇరకాటంగా పడే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తారు. అయితే వాస్తవంగా ఇది కుటుంబ కలహాల నేపథ్యంలో రోడ్డు మీదకి వచ్చిన వ్యవహారం అయినప్పటికీ కూడా ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇలా చేయడం అనేది అయితే ఒక మరోవైపు ప్రజలకి కూడా దీన్ని యావగింపుగా కూడా ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సొంత భార్య పిల్లలకే న్యాయం చేయకుండా వాళ్ళని అన్యాయం చేస్తూ రోడ్డు మీద వదిలేసి అర్ధరాత్రి కూడా ఇంట్లోకి రానివ్వకుండా చేసిన పరిస్థితులన్నీ కూడా ప్రజలు కూడా తీవ్ర విమర్శలకైతే విమర్శిస్తూ దువ్వాడ శ్రీని మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం అయితే ప్రస్తుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం మరింత ముదురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా దువ్వాడ కుటుంబ వ్యవహారం గురించి చర్చ జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మరోసారి మీడియా ముందుకు రానున్న తరుణంలో ఏం జరుగుతుందో అని క్షణక్షణం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శ్రీనివాస్ అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తున్నా అని చెప్పిన తరుణంలో ఆయన ఏ విషయాలు వెల్లడిస్తారనే అంశంపై ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు రచ్చకెక్కింది. రెండో పెళ్లి చేసుకుని తనను రోడ్డును పడేశారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయమై ఆమె కూతురులతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. దివ్యల మాధురి అనే మహిళతో వేరే కాపురం పెట్టాడని ఇటీవల కన్నీరు పెట్టారు. ఏ హక్కుతో మాధురి మా ఇంట్లో నా భర్తతో ఉంటుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్నిటితో పాటు కుటుంబాన్ని కోల్పోయానంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కన్నీరు పెట్టుకుంటున్నారని, నిజానికి అది ముసలి కన్నీరని జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి కుమార్తెలు ఆరోపించారు. వ్యక్తిత్వం లేని ఆయన వైఖరితో కుటుంబమే కాదు, నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, పార్టీ రోడ్డున పడిందని ఆరోపించారు. వేరే మహిళతో అక్కవరం వద్ద నిర్మించిన ఇంట్లో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు.